మహాసామ్రాజ్ఞి, ధర్మరాజు గారి యొక్క ఇల్లాలు, పాండవ పత్ని, గొప్ప ధర్మమూర్తి, అటువంటి తల్లిని ఇంతటి అవమానం చేస్తున్నావే మాటల చేత. ఆమె అనపాశ్రయే, ఆమెకి ఎవ్వరూ అండలేరు అనుకుంటున్నావా అంటే ఇది దుర్యోధనుణ్ణి ఉద్దేశించి మాత్రమే అంటున్నదా? ద్రౌపదికి జరుగుతున్న అవమానం తన కోడలికి జరిగిన అవమానం అయినప్పుడు ధృతరాష్ట్రుడు బతికినట్ట చచ్చినట్ట అక్కడ కూర్చుని? ధృతరాష్ట్రుడు ఊరుకోవచ్చా? కోడలి హితాన్ని ఆలోచన చెయ్యవద్దా? భీష్మద్రోణులు లేచి నిలబడితే ద్రోణుల వరకెందుకు, భీష్ముడొక్కడు లేచి నిలబడితే నీ బ్రతుకేమవుతుంది? ఇదా ఇందుకా నీకు రాజ్యం ఇచ్చిందని నిలబడితే ఎవరిది రాజ్యం? భీష్ముడిది. భీష్ముడు లేచి నిలబడితే ఏమవుతావు? ఆమెకు ఎవరు లేరు అనుకుంటున్నావా? దిక్కులేనిది అనుకుంటున్నావా? వెళ్ళి తీసుకొచ్చి నీ పడక గది తుడిపించమంటున్నావు అంటే మాట యందు వాడి పెరిగింది. ఎంత ఆక్రోశించాడు, ఒక పక్కకి తిరిగి ఏడ్చాడు మహానుభావుడు. ద్రౌపదీదేవిని ఈ మాట అంటున్నాడే అని. ఆమె ఎవరు లేనిదనుకుంటున్నావా? ధర్మమునకు కట్టుబడి మణిమంత్రముల చేత కట్టబడిన 5 పాముల్లాగా పడున్నారు. లేకపోతే ఏమవుదువో తల వేయి వ్రక్కలైపోనిక్కడే నీకు. అది విదురుడి యొక్క ఆవేదన. యథార్థం. జీవితాలు సర్వనాశనం ఎందుకు అవుతాయంటే నిష్కారుణంగా ధర్మాత్ముల జోలికెళ్ళి అక్కర్లేని మాటలు మాట్లాడడం వల్లే. రామాయణం సుందరకాండలో సీతమ్మ తల్లి తీర్పు చెప్పింది రావణాసురుడితో. అదే పనిగా వచ్చి తప్పు మాటలు మాట్లాడుతుంటే ఆవిడ ఒక గొప్ప మాట అంది. రాక్షసాధమ రామస్య భార్యామమిత తేజసః ఉక్తవానసి యత్పాపం పగతస్తస్య మోక్షసే అని అడిగింది. రావణ అమిత తేజోవంతుడైన రామచంద్రమూర్తి యొక్క ఇల్లాల్ని, మహాపతివ్రతని నా దగ్గరికి వచ్చి మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావే, ఈ పాపం నుంచి ఎక్కడికి తప్పించుకు పారిపోతావు? చివరికి 10 తలలు తెగిపోతాయి. మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి కదా. ఇక్కడి నుంచి వచ్చినందుకు అది తెగిపోవాలి. ఆనాడు బాధపడతావు. ఎందుకు అక్కర్లేని మాటలు? ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. ఇక్కడ ఎవరు మంచి చెప్పేవాళ్ళు లేరా? ఒకవేళ ఉన్నా నువ్వు వినవా? ఎక్కడొచ్చింది దోషం అని అడిగింది. అదే తిరిగింది మళ్ళీ భారతంలో. ఇప్పుడు విదురుడు మాట్లాడుతున్నాడు. అక్కడ సీతమ్మ మాట్లాడింది. మహాతల్లి మహాపతివ్రత, ధర్మము తెలిసిన్నది. ఇక్కడ మహానుభావుడు విదురుడు మాట్లాడుతున్నాడు. అంతే తేడా. ఇక్కడ ప్రత్యక్షంగా బాధపడుతున్నది ద్రౌపదీదేవి. ఆమె పనుపున బాధపడుతున్నవాడు మహానుభావుడు ధర్మాత్ముడై విదురుడు. కాబట్టి ఆయన అన్నాడు, ఆమె అంత దిక్కులేనిదనుకుంటున్నావా? నీకొక్క మాట చెప్పనా? వెదురు చెట్టుకి పండు పుడుతుంది. పండు అంటే ఓ పండు కాస్తుంది. చూడడానికి ఏమనిపిస్తుంది? అబ్బా, వెదురు చెట్టుకి పండు కాసింది. ఎంత! వెదురు చెట్టుకి పండు కాయడం ఎక్కడ చూస్తాం? ఎక్కడ చూడం. వెదురు చెట్టుకి పండు పండింది అనుకుంటే వెదురు చెట్టుకి పండు పండగానే వెదురు చెట్టుకి కీడు మొదలవుతుంది. సమూలంగా వెదురు చెట్టు నాశనం అయిపోతుంది. పండు పండితే నాశనం అవుతుంది. జూదమునకు అంతర్లీనమైన లక్షణం కీడు. జూదంలో గెలిచాననుకుంటున్నావు, సమూల నాశనం నీకు ప్రారంభమైంది. వెదురు చెట్టు పండు, నువ్వు పొందిన ఫలితం ఒక్కలాంటివి. నీకు అర్థం కావట్లేదు. ఇంకొకటి చెప్పనా? నీకు ఆడుకోవాలనిపిస్తే క్రీడా ప్రాంగణంలో ఆడుకోవాలి. అంతేకాని భయంకరమైన విషసర్పములతో ఆడుకుంటాడయా? 5 భయంకరమైన విషసర్పములయా పాండవులు. వాళ్ళతోన ఆడతావు? ద్రౌపదీదేవి మహాపతివ్రత, ఒళ్ళో పెట్టుకుంటున్న పాము, మెడలో తగిలించుకుంటున్న పాము, ఆమెతోన ఆటలాడతావు? మూలంతో ఎగిరిపోతావు. శరీరం కూడా నిలబడదు. సర్వనాశనమైపోతావు. నా మాట విను. ఇప్పటికైనా నా మాట విని బాగుపడు. మాట దిద్దుకో. వింటాడా దుర్యోధనుడు? అందుకే ప్రాతికామిని పిలిచాడు. వెళ్ళి ద్రౌపదీదేవిని దాసి అయిందని చెప్పి ఇక్కడికి తీసుకురా అన్నాడు. ఆ ప్రాతికామి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆమె ఒక ప్రశ్న వేసింది. అన్నా, నేను ఒక ప్రశ్న వేస్తాను, నీకు తెలిస్తే చెప్పు, వస్తాను. తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అని అడిగింది. ఆయన అన్నాడేమో నాకు తెలియదు అన్నాడు. వెళ్ళి ఆ జూదరిని అడిగిరా. ఎంత కడుపు మండిందో ఆవిడికి. ఆవిడ వచ్చి అడిగింది. ధర్మరాజు గారు తలంచుకున్నాడు. భీష్ముడు అన్నాడు, ద్రోణుడన్నా ఎవరు చెప్తారు? ఆయన అన్నాడు, ఈ విదురుడికి పిరికితనం, పాండవులంటే వెళ్ళలేడు. ప్రాతికామి ఆమె దాసి,
సభలోకి వచ్చి అడగమను, తీసుకురా అన్నాడు. ఆమె ప్రమాదం వాటిల్లుతోందని అర్థమైంది. సిగ్గుపడుతూ కళ్ళల నీరు కారుతూ ఉండగా ఏకవస్త్రయై రజస్వలా దోషంతో ఉన్న తల్లి వచ్చి మామగారిని ధృతరాష్ట్రుడి పక్కన నిలబడింది. కర్ణుడు అనరాని మాట అన్నాడు. ఒక్క భర్త ఉన్న స్త్రీ అయితే సిగ్గుపడాలి కానీ 5 భర్తలున్న స్త్రీకి సిగ్గెందుకు, ఒంటి మీద బట్టుంటే ఏమిటి లేకపోతే ఏమిటి అన్నాడు. ఈ మాట రెచ్చగొట్టింది దుర్యోధనుణ్ణి. విదురుడికి పిరికితనం, పాండవుల్ని చూస్తే భయం. దుశ్శాసన ఆమె వలువలుట్సు కోక విప్పే అన్నాడు. కృష్ణ భగవానుడు అనుగ్రహించాడు, అక్షయ వస్త్రాలు ఇచ్చాడు ఆ తల్లికి. ఆమె యొక్క ఆ గౌరవం నిండు సభలో నిలబడింది. భీముడు లేచాడు, ప్రతిజ్ఞ చేశాడు. తర్వాత విదురుడు గబగబా పరిగెత్తికెళ్లి గాంధారికి చెప్పాడు. సభ అంతా కాకావికలమైంది. ధృతరాష్ట్రుని యొక్క అగ్నిశాలలో దుశ్శకునములు కనపడ్డాయి, నక్కలు కూస్తున్నాయి. గాంధారి వచ్చి చెప్పింది. అప్పుడు ద్రౌపదిని పిలిచాడు. పిలిచి వరములు అడగమన్నాడు. మళ్ళీ పాండవుల రాజ్యం పాండవులకి దక్కింది. తిరిగి ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయారు. మళ్ళీ ప్రాతికామితో కబురు చేశాడు, మళ్ళీ అనుజ్యూతానికి రమ్మని. మళ్ళీ వచ్చాడు ధర్మరాజు గారు. వచ్చిన తర్వాత మళ్ళీ అనుజ్యూతం జరిగింది, అంటే రెండవ మాట జరిగినటువంటి పునర్జ్యూతం. అందులో ఈసారి శకుని అన్నాడు, నీకిచ్చిన రాజ్యం ధృతరాష్ట్రుడిచ్చిన రాజ్యం, మళ్ళీ దాన్ని ఫలంగా ఎలా పెడతావు, ఆయన బాధపడడు. అందుకని ఎక్కడా జరగని రీతిలో విచిత్రమైన పందెం ఒడ్డుదు గారికి, మీకైనా నాకైనా ఎవరం ఓడిపోయినా అంతే. 12 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి. ఆ అరణ్యవాసం చేసేటప్పుడు కూడా జింక చర్మం కట్టుకోవాలి, నారచీరలు కట్టుకోవాలి, వేళ్ళు ఫలాలు మొదలైనవి తినాలి, బ్రహ్మచర్యం పాటించాలి. 12 సంవత్సరముల అరణ్యవాసం తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. అజ్ఞాతవాసంలో ఉండగా కానీ ఓడిపోయినటువంటి వారి ఆనవాలు దొరికితే మళ్ళీ 12 సంవత్సరములు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. ఇది నియమం. ధర్మరాజా ఆడతావా అన్నాడు. ఆయనకి వ్యసనం, అంగీకరించాడు. మళ్ళీ ఆడాడు. ఒక్కసారి ఓడిపోయాడు. అయిపోయింది. పాండవులు ద్రౌపదీదేవిని తీసుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న వాళ్ళని చూడలేడుగా ధృతరాష్ట్రుడు. విదురుణ్ణి పిలిచి అడిగాడు. దేనికైనా మళ్ళీ విదురుణ్ణి పిలుస్తాడు. పిలిచి అడిగాడు విదురుణ్ణి, ఏమైంది, వాళ్ళు ఎలా వెళ్ళారని అడిగాడు. అడిగితే విదురుడు అన్నాడు, వాళ్ళు వెళ్లే ముందు నా దగ్గరికి వచ్చారు. వస్తే నేను ఒక మాట చెప్పాను. వనవాస పరిక్లేశంబున కోపదు కుంతిదేవి భోజాత్మజగావున నా గృహమున నుండెడు అనవరతము భక్తితో మదభ్యర్చితయై. ఆ కుంతిదేవి ఈ వయస్సులో మహాతల్లి 5 పాండవులతో ద్రౌపదీదేవితో కలిసి ఎక్కడ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తుంది. ప్రతిరోజు అమ్మా నిన్ను నేను అర్చించుకుంటాను, నా వదినే గారివి కాబట్టి నువ్వు నా ఇంట్లో ఉండు అని కుంతిదేవిని తన ఇంట్లో ఉంచుకున్నాడు విదురుడు. ఎంత ధర్మతత్పరుడు మహానుభావుడు. ఆమె పిల్లల కోసం, పిల్లల రాజ్యాధికారం కోసం ఆవిడుండిపోయింది. ఆ కుంతీదేవి క్లేశపడకూడదని, ధృతరాష్ట్రుడి ఇంట్లో ఉంటే దుర్యోధనుడు పెట్టిన అన్నం తినలేదని, దుర్యోధనుడు కళ్ళ ముందు తిరుగుతూ ఏదైనా మాట అంటే ఆమె ఆక్రోశిస్తుందని తన ఇంటిలో ఉంచుకున్నటువంటి ఔదార్యము కలిగినటువంటి వాడు విదురుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గణపతి నవరాత్రుల సందర్భంగా 12 రాష్ట్రాల వారు ఏకదంత గణపతిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి, వివిధ రకాల గణపతి స్వరూపాలలో విద్యా గణపతి ఆరాధన ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయి. పైనుంచి కింది వరకు ఉండేటటువంటి వెన్నుపాములో కింద ఉన్నటువంటి చక్రంలో గణపతి ఉంటారు. అంటే పరమశివుడు ఎప్పుడున్నాడని మీరు అనుకుంటున్నారో అప్పుడే గణపతి కూడా ఉన్నారు. అప్పుడే ఉన్నటువంటి వినాయకుడు అనేకమైనటువంటి రూపములను స్వీకరించాడు. ఏకదంత గణపతిని ఏ విధంగా ఆరాధన చేయాలి, వ్యాపారాభివృద్ధికి ఏ విధమైన గణపతి ఆరాధన సహకరిస్తుంది? భీమసేనుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయేటప్పుడు 2 చేతులు బాగా ఇలా చాపి వెళ్ళాడు. గదాదండాన్ని గిరగిరా తిప్పి ఇదే దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి, ఏ తొడ మీద చేతితో కొట్టి వచ్చి ద్రౌపదిని కూర్చోమన్నాడో ఆ తొడలు విరగ్గొట్టి నెత్తుటి మడుగులో పడగొడతా, ఈ చేతులకు పని కల్పించాడు రా అని సంతోషంతో 2 చేతులు చాపి భీమసేనుడు వెళ్ళాడు.